ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. పురాణాలలో ఎన్నో కథలు గాథలు వింటూనే ఉంటాం. ఇందులో భాగంగా దుర్యోధనుడు మనకు రాక్షసుడు, వీళ్లకు మాత్రం ఇలవేల్పు. ఇంతకీ వాళ్ళెవరు? ఆ ప్రాంతం ఎక్కడుంది? పూజలు ఎలా చేస్తారంటే కృష్ణుడిని పూజించినట్టు, అర్జునుడిని ఆరాధించినట్టు దుర్యోధనుడిని హిందువులు పూజించరు, కనీసం గుడి కూడా కట్టరు, పొరపాటున కూడా మదిలో తలవరు. అయితే అలాంటి వ్యక్తికి ఓ గుడి ఉంది, విశేషమైన భర్త ఘనం ఉంది. ప్రతి ఏడాది అతడికి ఉత్సవం కూడా జరుగుతుంది. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో మలనాద ప్రాంతంలో దుర్యోధనుడికి ఆలయం ఉంది. దుర్యోధనుడు మాత్రమే కాదు, అతని తోబుట్టిన 99 మంది తమ్ముళ్లకు కర్ణుడికి ఆలయాలు నిర్మించారు. కొల్లం జిల్లాలోని ఇవి కనిపిస్తాయి. వీరికి మాత్రమే కాదు, సుయోధనుడి సోదరమణి దుస్సాలకు కూడా గుడి ఉంది. అయితే ఇక్కడ విగ్రహాలు కనిపించవు, కేవలం రాతి మండపం మాత్రమే దర్శనమిస్తుంది. హైందవ ఆలయాల్లో గర్భాలయంలో మూల విరాట్ ఉంటుంది, కానీ దుర్యోధనుడికి ఎటువంటి విగ్రహం ఉండదు. మండపం మీదట కూర్చొని దుర్యోధనుడి సాహసాలను కీర్తిస్తూ పూజలు చేస్తుంటారు. దుర్యోధనుడి పరివారాన్ని తలుచుకుంటూ యజ్ఞం నిర్వహిస్తారు. మాకు భూమి ఇచ్చాడు, మా తాత ముత్తాతలు స్ఫూర్తినిచ్చాడు, అతని వల్లే మాకు ఆస్తి నిలిచింది, అతడి అనుగ్రహమే మమ్మల్ని ఇంత వాళ్ళను చేసిందని మలనాథ ప్రజలు నమ్ముతుంటారు. అందువల్లే నేటికి కూడా దుర్యోధనుడు ద్వారా పొందిన ఆస్తికి పన్ను చెల్లిస్తుంటారు. కాకపోతే దానిని ఆలయానికి ఇస్తుంటారు. ప్రతి ఏటా వేడుకలు. కేరళ రాష్ట్రంలో కురువ సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది ఉంటారు. కౌరవులను తమ వర్గానికి చెందిన వారేనని వీరు నమ్ముతుంటారు. తమ సామాజిక వర్గానికి చెందిన పూర్వీకుడు అప్పోపన్ను ఆరాధిస్తుంటారు. కౌరవులను కూడా పూజిస్తుంటారు. మలయాళం ప్రజలు మీనమాసంగా చెప్పుకునే మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో దుర్యోధనుడి ఆలయానికి వార్షికోత్సవం నిర్వహిస్తారు. సుయోధనుడి స్మారకాన్ని పూలతో అలంకరించి మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత వంటలు వండుకొని అక్కడే భుజిస్తారు. అయితే వార్షికోత్సవంలో పొరపాటున కూడా మాంసాహారం ముట్టరు, మద్యం తాగరు. కేవలం తీపి పదార్థాలు, మలయాళ సాంప్రదాయ విధానంలో తయారు చేసిన వంటలను మాత్రమే వండి ఆ ఆహార పదార్థాలను భుజిస్తారు. ఆ రోజు అన్నదానం కూడా చేస్తారు. దుర్యోధనుడు ఇతరులకు రాక్షసుడు, మాకు మాత్రం దేవుడు, మాకు భూములు ఇచ్చాడు, గొప్పగా బతికే అవకాశం ఇచ్చాడు, అన్నింటికీ మించి తరతరాలుగా అంచెలంచెలమైన ధైర్యాన్నిచ్చాడు. అతడి స్ఫూర్తి మాలో ఉంటుంది, అతడు చూపించిన తోవ మాకు ఎల్లకాలం బ్రతుకునిస్తుందని కురువ సామాజిక వర్గం వారు చెబుతున్నారు.